కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ రోజు పరిగి పట్టణంలోని బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదని తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తు ఆత్మ గౌరవంతో ముడిపడిన కార్యక్రమమని 51,000 ఆర్థిక సహాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని దశవారీగా 75,116కు అనంతరం 1,116కు పెంచారన్నారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు 13,000 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించారన్నారు. కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకానికి బలోపేతం చేయాల్సింది పోయి దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్హులైన లబ్ధిదారులే చెబుతున్నారన్నారు. పెళ్లిళ్లు జరిగి చాలా కాలం గడిచినా కొందరికి పిల్లలు పుట్టినా కూడా తమకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని, చాలా కాలం తర్వాత ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించి చెక్కులు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ కాకుండా ఆగిపోయాయన్నారు. పెండింగ్ లో ఉన్న అన్ని అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వ వ్యవహరించిన తీరు ఆక్షేపమన్నారు. 4 సార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశాల్లో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని నిలదీశారు. కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు పరిగి నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక మంచి పథకాన్ని పోడగొట్టుకునే సమయం వచ్చింది కాబట్టి ఆ ఒక్క పథకాన్ని పునరుద్ధరించే విధంగా ఇలా ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా చేసినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తాజా మాజీ సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు, వేదిక ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులకు పేరు పేరున మీకు అందరికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ఇక తెలంగాణ అనేది 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణలో గౌరవ తెలంగాణ సాధకులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఏం పథకాలు ఉన్నాయంటే 2 రూపాయల కిలో బియ్యం తప్ప ఏ పథకాలు కూడా లేకుండే, 200 పెన్షన్ ఉండే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సాధించుకుందే నీళ్లు, నియామకాల పేరు మీద వచ్చినటువంటి సంపదనంతా కూడా ప్రజలకు పంచాలే, ప్రతి కులాన్ని, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదగజేయాలని అనేక సంక్షేమాలు తీసుకొచ్చింది. 200 ఉన్న పెన్షన్ ని మొదటి విడతగా 1000 రూపాయలు, తర్వాత 2000గా పెంచడంతో పాటు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు, కేసీఆర్ కిట్లు చెప్పుకుంటూ పోతే 100 పథకాలు ఉన్నాయి. దాంతో పాటు దేశంలో లేనటువంటి స్కీములు ఎన్నో రాష్ట్రంలో అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే తెలంగాణ నిలిచే విధంగా అనేక సంక్షేమాలు తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలకు అందరూ కూడా ఏ కులమైనా చూడకుండా 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలు ఎవరి పెళ్లిళ్ళు చేసుకున్నా వారికి పథకం ఇవ్వాలని మొట్టమొదటగా 51,000, దాని తర్వాత 75,000, తర్వాత 1,116 రూపాయలు
ఇలా ప్రతి ఆడబిడ్డ కూడా ఇచ్చి దాదాపు 13,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఒక దురుద్దేశంతో అనేక హామీలు కేసీఆర్ గారు 2,000 ఇస్తున్నారు పింఛను, ఇంట్లో మీరు ఒక ముసలాయనకే ఇస్తున్నారు, మేము ముసలామికి ఇద్దాం, ఇద్దరికి 4,000 వస్తాయి, 8,000 వస్తాయి. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే ఇస్తున్నారు, దాంతో పాటు మేము తులం బంగారం ఇస్తామని. రైతు బంధు కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండ్రు 10,000, మేము 3 పంటలకు ఇస్తాం 15,000, తెలంగాణలో 3 పంటలు ఉన్నాయని ఇలా చెప్పేటువంటి పథకాలన్నింటినీ కూడా రెండింతలుగా చేసి చెప్పడం వల్ల ప్రజలు కూడా మరి అవకాశం ఇస్తే ఆ వచ్చినటువంటి సంక్షేమాలు అన్నిటిని కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఇవాళ 2 లక్షల రుణమాఫీ కానీ 24 గంటల కరెంట్